ప్రజాప్రతినిధి న్యూస్ కి స్వాగతం. నిజాంపేట మండల కేంద్రం 161 జాతీయ రహదారిలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులు మహారాష్ట్రకు చెందిన 2 లారీల్లో తనిఖీ చేయగా అక్రమంగా తరలిస్తున్న 550 క్వింటాల పీడీఎఫ్ బియ్యం పట్టివేత. ఇటు బియ్యం హైదరాబాద్ నుండి నాందేడ్ తరలిస్తున్నట్లు సమాచారం. లారీలో బియ్యం స్వాధీనం చేసుకుని నారాయణఖేడ్ సివిల్ సప్లై గోదాంలో రెవెన్యూ అధికారుల సమక్షంలో బియ్యం నిల్వ ఉంచారు. ఈరోజు ఉదయం పెట్రోలింగ్లో భాగంగా నిజాంపేట హైవే వద్ద ఉన్నప్పుడు నేను మా సిబ్బందితో ఉండగా హైవే మీద ఒక 2 లారీలు మహారాష్ట్ర బస్సింగ్ కలిగినవి. అనుమానాస్పదంగా అక్కడ ఆగి ఉండడం చూసి మేము వాటిని వెళ్ళి తనిఖీ చేసి చూడగా అందులో ప్రభుత్వం సరఫరా చేసే పీడిఎస్ రైస్ ఉన్నట్టుగా గుర్తించి వెంటనే సివిల్ సప్లై వారికి సమాచారం ఇవ్వడం జరిగింది. సివిల్ సప్లై డీటీ గారు మహేష్ గారు వచ్చి తనిఖీ చేసి పంచనామా నిర్వహించి అటు బియ్యాన్ని ఎంఎల్ఎస్ పాయింట్ నారాయణఖేడ్ తరలించి గోదాంలో జమ చేసి ఆ పంచనామా మీదుగా ఈ లారీ ఎవరైతే తీసుకెళ్తున్నారో 2 డ్రైవర్లు జుబేర్ మరియు బాలాజీ, వాటికి సంబంధించిన యజమానులు, వీటికి లారీకి సంబంధించి నాందేడ్ నుంచి మీరు ఈ లారీ తీసుకెళ్ళి హైదరాబాద్లో లోడ్ చేసుకొని హైదరాబాద్ నుంచి మరి నాందేడ్ తీసుకెళ్తున్నట్టుగా మనకు ప్రాథమికంగా ఉన్న సమాచారం. తర్వాత ఈ విచారణ చేపట్టి తదుపరి విషయాలు మనకి తెలియజేస్తాం. సుమారు ఈ 2 లారీలో కలిపి ఒక 550 క్వింటాల వరకు రైస్ కలదు. ఒక లారీలో 30 టన్నులు 300 క్వింటాలు, మరి ఇంకో లారీలో 25 టన్నులు అనగా 250 క్వింటాల వరకు పీడిఎస్ రైస్ స్వాధీనం చేసుకోవడం జరిగింది.